హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. ఇవాల్టి న్యూ ఇయర్ స్పెషల్ రెసిపీ వచ్చేసి రవ పాయసం. ఇలా సింపుల్గా రవ పాయసాన్ని చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. తక్కువ టైంలో చేసుకోవాలి, టేస్టీగా ఉండాలంటే ఇంతకన్నా సింపుల్ స్వీట్ మరొకటి ఉండదేమో. ముందుగా మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో మరి సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే ఈ రవ పాయసాన్ని ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి తీసుకోండి. ఈ నెయ్యి కొంచెం వేడై కరిగాక ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల కిస్మిస్లు, మరో 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులను తీసుకోండి. మీరు కావాలంటే ఈ ప్లేస్లో ఇంకా డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర బాదం, పిస్తా ఇలా ఏ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. సో వీటిని కొంచెం ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసి గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు అదే నెయ్యిలోకి ఒక పావు కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఈ రవ్వని మంచి స్మెల్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. అంటే ఒక 4-5 నిమిషాలు ఫ్రై చేస్తే ఈ రవ్వ మంచిగా ఫ్రై అయ్యి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పటివరకు ఫ్రై చేశాక ఇందులోకి అరకప్పని నీళ్లు వేసి ఉడికించండి. ఇలా కొంచెం నీళ్లు వేసి ఉడికిస్తే ఈ రవ్వ చక్కగా ఉడుకుతుందన్నమాట. చూడండి, ఈ రవ్వ మంచిగా ఉడికి ఇలా కొంచెం దగ్గర పడింది కదా. ఇలా రవ్వ మంచిగా ఉడికాక ఇందులోకి నేను ఇక్కడ 1/2 లీటర్ వరకు కాగబెట్టిన పాలని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర కాచిన పాలు రెడీగా లేకపోతే పచ్చిపాలనైనా తీసుకోండి. కప్పు వైజ్ చెప్పాలంటే ఒక 2 కప్పుల పాలను తీసుకోండి. ఇలా పాలను తీసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ రవ్వ పాలల్లో కలిసేంత వరకు బాగా కలపండి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించామంటే ఈ రవ్వ పాలల్లో చక్కగా కలిసిపోతుంది. ఈ టైంలో మన టేస్ట్కి తగ్గట్లుగా షుగర్ యాడ్ చేయండి. అంటే షుగర్ వచ్చేసి నేను ఇక్కడ ఒక 6 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేశాను. ఈ స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. సో ఈ షుగర్ కూడా అంతా కలిసేలా బాగా కలిపామంటే చూడండి, కన్సిస్టెన్సీ కూడా కొంచెం థిక్గా అయింది. ఈ టైంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసి కలపండి. ఇలా కలిపామంటే మనకి టేస్టీ రవ పాయసం రెడీ అయిపోయినట్లే. చూడండి, మీకు కన్సిస్టెన్సీ మరీ లూజ్గా లేదు, మరీ చిక్కగా కూడా లేదు. మీడియం థిక్నెస్లా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు తీసుకుందాం. చూడండి, ఈ పాయసం చల్లారాక ఇంకొంచెం థిక్గా అయింది కదా. అంటే ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. మీడియం థిక్నెస్లా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అంతే. ఇప్పుడు వేడిగా కానీ కూల్గా కానీ సర్వ్ చేసుకొని తిన్నామంటే వావ్, మంచి టేస్ట్గా ఉంటుంది. తక్కువ టైంలో స్వీట్ చేయాలి అనుకున్నప్పుడు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అండి. సో మీరు కూడా ఈ న్యూ ఇయర్కి సింపుల్గా ఈ రవ పాయసాన్ని చేసుకొని నోరు తీపి చేసుకోండి. ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.